లేచి వచ్చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులు కొంతమంది, జయేంద్ర సరస్వతి స్వామి వారు వస్తారు కదా, అంత వేదం నేర్పారు కదా, ఆయన చేత బహూకరింప చేద్దామని చెప్పేసేసి మేము కొంత ద్రవ్యాన్ని సిద్ధం చేశామని ఒక బుట్ట చూపించారు. పరమాచార్య స్వామి ఇలా చూసి అన్నారు, జయేంద్ర సరస్వతి రాలేదని బాధపడుతున్నావా? జయేంద్ర సరస్వతి వస్తే పీఠం తరపున ఏమైనా ఇచ్చుండేవాడని బాధపడుతున్నావా అని సత్యదంతంతో ఆ బుట్ట ఇలా తోసి తీసుకో అని వెళ్ళిపోయారు. అది పరమాచార్య అంటే. పరమాచార్య ఇస్ పరమాచార్య, అన్పారలల్. ఆయనతో పోలిక పోల్చడం ఎవరి పట్ల కుదరదు. అంత నిస్సంగి. ఏ కాషాయం కట్టారో ఆ కాషాయానికి అలా కట్టుబడిపోయారు. పరమాచార్య యొక్క శక్తి అంటే ఎటువంటిదో తెలుసా అండి? సామాన్యం కాదు. ఆయన అమ్మవారైపోయారు అంతే. కరచరణాదులతో కదిలిన అమ్మవారైన. అది నేను ఎందుకు ఇంత గుండెలు బాదుకుని చెప్తున్నానంటే, ఇవాళ అమ్మవారి ముక్కంటే అది మాటలు కాదు. ఆ తల్లి ముక్కు వంక చూస్తే అంతటి మహాపురుషుడు జన్మిస్తాడు. మామూలుగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ పుట్టడం గొప్ప కాదు, లేకపోతే ఓ ఇంజనీర్ పుట్టడం గొప్ప కాదు, ఇంకా కొంచెం పుణ్యం ఉంటే ఓ డాక్టర్ పుట్టడం గొప్ప కాదు, ఒక పరమాచార్య పుట్టడం గొప్ప. ఆ పుణ్యం ఎక్కడి నుంచి వస్తుందంటే అమ్మవారి ముక్కు దర్శనంలోంచే వస్తుంది. కాబట్టి చూడండి, పూర్వం మాయావరం శివరామకృష్ణ శాస్త్రి గారని చెప్పి సంస్కృత భాగవతం అంతా ఆయనకి కంఠోపాఠం, పుస్తకం అక్కర్లేకుండా ఆయన శ్లోకాలు వ్యాఖ్యానం చెప్పేవారు అద్వైత పరంగా. అంతటి మహానుభావుడు. విశిష్టాద్వైత సంప్రదాయంలో ఒక మహానుభావుడు ఉండేవారు, ప్రతివాద భయంకర అనంగాచార్య స్వామి వారిని. ఇద్దరూ ఒకసారి పరమాచార్యుల వారి దర్శనానికి వచ్చారు. పరమాచార్యుల వారి విషయంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, వైష్ణవులు అలాగే ప్రేమించారు, అద్వైతులు అలాగే ప్రేమించారు, అన్ని సంప్రదాయాల వాళ్ళు ఆయన్ని ప్రేమించారు. ఇద్దరూ వచ్చారు ఆయన దర్శనానికి. వస్తే ఒకరినొకరిని చూసి పలకరించి పరవశించిపోయి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి, ఏది శివరామకృష్ణ శాస్త్రి గారు భాగవతం చెప్పండి అన్నారు. ఆయన పొంగిపోయి భాగవత శ్లోకాలు, దానికి అద్వైత వ్యాఖ్యానం చెప్తున్నారు. ఆయన చెప్తున్న వ్యాఖ్యానం విని సహృదయుడు కనుక ఈయన కళ్ళంబట నీళ్లు పెట్టుకుని పరవశించిపోతూ వింటున్నారు అనంగనాచార్యుల వారు. ఇద్దరిని చూస్తూ పరవశించిపోతున్నారు పరమాచార్యుల వారు. 6 అయిపోతోంది. ఇంకా లోపలికి వెళ్ళి సంధ్యాదీపం చూసి అనుష్ఠానానికి వెళ్ళిపోతారు. ఈలోగా తమ్ముడు అక్కడ నిలబడి ఉన్నాడు, కృష్ణమూర్తి శాస్త్రి గారు. దేనికి అంటే, ఎల్లాగో అలా కొంచెం కంచి పీఠం మేనేజర్ గారితో చెప్పించుకుని ఒక 20,000 రూపాయలు పీఠం తరపున బుచ్చుకుని కొడుక్కి ఉపనయనం చేద్దామని నిలబడి ఉంటే ఇంకా లేచి వెళ్ళిపోతున్నారు పరమాచార్య. సొంత తమ్ముడు అన్నయ్య అయినా మాట్లాడడం అంటే తేలిక కాదు. ఆయన వచ్చారు, మీతో ఏదో మాట్లాడతారన్నారు. ఏమి అన్నారు. గబగబా వెళ్ళి, ఉపనయనం చేసుకుంటారట, కొడుకు ఉపనయనానికి శాస్త్ర ప్రకారం చేయడానికి 20,000 రూపాయలు అవుతుందట, పీఠం తరపున సహాయం చేయమని అడగడానికి వచ్చారు అన్నారు. అంటే పరమాచార్య స్వామి వారు ఇలా చూసి అన్నారు, కంచి పీఠం తరపున ధర్మోపనయనాలు చేస్తూ ఉంటాంగా ఉచితంగా, అందులో ఆ పిల్లవాడికి కూడా చేయండి అని వెళ్ళిపోయారు. అది పరమాచార్య. అటువంటి మహానుభావుడు మాయావరం శివరామకృష్ణ శాస్త్రి గారికి ఒకానొకప్పుడు జ్ఞాపక శక్తి పోయింది. భాగవతం అంతా సంస్కృత శ్లోకాలు చెప్పగలరు పుస్తకం లేకుండా. అటువంటి ఆయనకి మరుపు వచ్చింది, ఏమీ గుర్తుండేది కాదు. ఆయన ఏడుస్తూ పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళారు. వెడితే పరమాచార్య స్వామి వారు, నువ్వేం బెంగ పెట్టుకోకని కూర్చోపెట్టి 7 రోజులు ఆయన భాగవతం చెప్పారు ఆయనకి. 7వ రోజు భాగవతం వినడం పూర్తయ్యేటప్పటికి ఆయనకి జ్ఞాపక శక్తి అంతా వచ్చేసింది. అది పరమాచార్య అంటే. నడిచే దేవుడండి. ఆ ఉపాసన చేసి అమ్మవారయ్యాడు మహానుభావుడైన. అటువంటి వారు ఆ రోజుల్లో భారతదేశమంతా వేదాంత శాస్త్రమునందు కీర్తి గణించినటువంటి వారు, మహామహోపాధ్యాయ బిరుదాంకితులు ఎస్ఆర్ కృష్ణమూర్తి శాస్త్రి గారు అనేటటువంటి ఆయనకి కూడా జ్ఞాపక శక్తి పోతే పరమాచార్య స్వామి వారు సంకల్ప మాత్రం చేత మళ్ళీ జ్ఞాపక శక్తినిచ్చారు. అంతటి మహానుభావుడు పరమాచార్య స్వామి వారంటే. ఎంత నిస్సంగియో తెలుసా అండి. నాకు చదివినప్పుడల్లా కళ్ళ నీళ్లు వస్తాయి నిజంగా. 1929వ సంవత్సరంలో ఆయన తిరువణ్ణామలైలో ఉన్నారు. అప్పటికి ఇంకా నవయవ్వనంలో ఉన్న పిల్లవాడు. సంచారంలో ఉన్నారు. ఉన్న ఒక్క విడిది, ఆ విడిదిలో కూర్చుని ఉన్నారు. బయట మేనేజర్ గారు కూర్చుని ఉన్నారు, విశ్వనాథయ్యర్ గారు కూర్చునుంటే ఎక్కడి నుంచో ఒక ఆడావిడ వచ్చారు. వచ్చి ఆవిడ ఏడుపు వినపడుతోంది పరమాచార్యుల వారికి. నేను ఒక్కసారి స్వామివారితో ఏకాంతంగా నా కష్టాలు చెప్పుకోవాలి అన్నారు. ఆయన ఏదో ఆలోచనలో ఉండి విశ్వనాథయ్యర్ అన్నారు, స్వామివారు ఒక్కరే లోపల కూర్చుని ఉన్నారు, ఖాళీగానే ఉన్నారు, వెళ్ళి చెప్పుకో అన్నారు. ఈ మాట వినపడింది స్వామివారికి.
ఒక్కసారి ఓ విశ్వనాథయ్యర్ వారు మీరు వస్తారా ముందో అని అరిచారు. నువ్వు ఉండమ్మా ఏమిటి ఇలా అరిచారని చెప్పి ఆయన లోపలికి వెళ్ళారు. ఈయన ఎప్పుడూ లేనిది గభాలన పైకి లేచి ఒంటి మీద కప్పుకున్నటువంటి ఏకవస్త్రం గుండెల మించి జారి కింద పడిపోయింది. అలా నిలబడి నేను ఎలా కనపడుతున్నాను నీకో అని అడిగారు. అడిగితే మేనేజర్ గారు అన్నారు చూసి ఆరోగ్యంగానే కనపడుతున్నారు అన్నారు. కాదు, ఎంత వయస్సులో కనపడుతున్నాను అని అడిగారు. నవయవ్వనంలో ఉన్నారు అన్నారు. కనపడుతున్నానా? నేను ఎక్కడికైనా వెడితే ఏమని పిలుస్తారో? కంచి పీఠాధిపతులు శంకరాచార్యుల వారు మహానుభావుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు వచ్చారని చెప్తారు. నా పేరు చూడగానే నన్ను చూడగానే శంకరాచార్యులు వారిని జ్ఞాపకం తెచ్చుకుంటారు. నేను తప్పు చేయకపోయినా యవ్వనంలో నేనుండగా ఒక్క ఆడది నా దగ్గరికొచ్చి ఒక్క ఆడపిల్ల మాత్రమే నాతో ఎన్నడూ మాట్లాడకూడదు. నా పేరు ముందున్న శంకరాచార్యుల వారి యొక్క పేరు గౌరవం నా వల్ల ఎన్నడూ మాయకూడదు. ఎప్పుడైనా ఒక ఆడది నాతో మాట్లాడవలసి వస్తే తల నిరిసిపోయిన వగ్గైనా అయి ఉండాలి. ఆడదైతే పక్కన మగవాడు భర్తో అన్నో తమ్ముడో ఎవరో ఒకరు ఉండాలి. ఒక్క ఆడదాన్ని మాత్రం కన్నుల్లోకి చూస్తూ నేను మాట్లాడిన ఇంకెప్పుడు పంపకని చెప్పారు. నేను నిజాయితీగా ఉండడం కాదయా, నన్ను చూడగానే ఏ శంకరాచార్యులు వారిని జ్ఞాపకం తెచ్చుకుంటున్నారో ఆయన మర్యాద నిలబడాలి. నేను అలా నడిచినందుకు, అలా బట్ట కట్టుకుని నడిచినందుకు. అలా నేను నడవలేనప్పుడు ఆయనకి నా వల్ల అగౌరవం వస్తుంది. ఇంకెప్పుడు పంపకలాగా. ఈనాడు చెప్తున్నాను, నాకు 60వ సంవత్సరం పూర్తయ్యే వరకు పంపకని చెప్పారు. అది పరమాచార్య అంటే. అంతటి నిష్ఠ. చాలా చిన్న వయస్సులో సన్యసించిన కారణం చేత సత్యదండం పట్టుకోవడం మరిచిపోతుండేవారు. మరిచిపోయి సత్యదండం ఎక్కడో పెట్టి గబుక్కుని వెళ్ళిపోతుండేవారు. ఆ పీఠాన్ని నమ్ముకున్న ఒక వృద్ధుడు అన్నాడు, మీరు నన్ను క్షమించగలిగితే మీరు పూర్ణజ్ఞాని అయిన తర్వాత మీ కాళ్ల మీద పడి నేను క్షమార్పణ చెప్పుకుంటాను. పీఠ గౌరవం మీరు పట్టుకునే సత్యదండంలో ఉంది. మీరు సన్యాసి, చేతిలో సత్యదండం పట్టుకుని నడవాలి. గృహస్థుకు యజ్ఞోపవీతం ఎటువంటిదో మీకు సత్యదండం అటువంటిది. మీరు దండం విడిచిపెట్టి నడుస్తున్నారు చేతులూపుకుంటూ. అలా వెళ్ళకూడదు, మీరు సత్యదండం పట్టుకుని నడవండి. నేను ఇలా మీకు చెప్పినందుకు నేను క్షమార్పణ కోరుకుంటాను ఒకనాడన్నారు. ఆయన 2 రోజులు పోయిన తర్వాత పిల్లవాడండి పరమాచార్యుల వారు, 15 ఏళ్ళు. పరమాచార్యుల వారి జీవితం చదివితే కళ్ళమ్మ నీళ్లు వస్తాయి. అఖిలాండేశ్వరి తాటంకాలకి పునఃప్రతిష్టకి ఆయన గుళ్ళో కూర్చుంటే 8 గంటలకి అందరూ బయట బాలభోగం ప్రసాదాలు తింటున్నారు. అమ్మ పెట్టిన సద్దెన్నం గుర్తొచ్చింది ఆయనకి. ఆకలితో కడుపు నకనకలాడిపోతున్నా ఇవాళ నా ధర్మం సన్యాస ధర్మం అని గుక్కెడు గంగ నోట్లో పోసుకోలేదు ఆయన. ఆ వయస్సులో వచ్చింది ఆయనకి ఆ శక్తి. తనంత తాను విధించుకున్నటువంటి ధర్మశాసనం, ధర్మాకృతి అయి బతికారు మహానుభావుడు. అలా వెళ్ళిపోయారు. కాబట్టి చూడండి, ఆయన ఎంతటి ధర్మాన్ని పాటించేవారంటే ఆ రాత్రి ఆయన చెప్పిన ఆయన లోపలికి వెళ్ళేటప్పటికీ సత్యదండాన్ని ఒక షాటీతో కట్టుకు పడుకుని ఉన్నారు నడువుకి. ఆయన చూసి మర్నాడు అడిగారు, సత్యదండాన్ని నడువు కట్టుకు పడుకున్నారు కదా, నిద్ర ఎలా పడుతుందని అడిగారు. గృహస్థు యజ్ఞోపవీతం తీసి పడుకోడుగా, యజ్ఞోపవీతంతోనేగా పడుకుంటాడు. సన్యాసి దండాన్ని విడిచిపెట్టకూడదన్నారుగా. రాత్రి పట్టుకుని ఎలా నిద్రపోవాలో తెలియలేదు, అందుకని నడువుకేసి కట్టుకు పడుకున్నానన్నారు. అది ఆయన ధర్మావలంబనం. చంద్రమౌళీశ్వరుడికి తేనె అభిషేకం చేసి చూసిన వాళ్ళు మంచి యవ్వనంలో ఉన్నాడు, మంచి పిల్లాడు అంటారేమోనని తొందరగా వృద్ధాప్యంలో కనపడాలని జుట్టు నెరిసిపోవడం కోసమని ఆ తేనె తలకి రాసేసుకుని చాలా యవ్వనంలోనే జుట్టు నెరిసిపోయేటట్టుగా చేసేసుకున్నారు ఆయన. ఏమి మహానుభావుడండి ఆయన. ఆయనకి 75వ ఏడు దాటిపోతుండగా మత సంబంధమైన విషయాలు తప్ప ఇతర విషయాలన్నిటి మీద కార్డుబోర్డు అంటించేసి పేపర్ లోపలికి వెళ్ళేది. ఆయన 75వ ఏట షేవింగ్ సెట్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ చూశారు, రేజర్ అడ్వర్టైజ్మెంట్. అట్ట పెట్టడం మర్చిపోయారు దాని మీద. అది చూసి ఆయన అడిగారు, ఇదేమిటి ఇది ఇలా ఉంది అని అడిగారు. నేను చదవవలసింది కాదు కదా, కానిదైతే అట్ట అంటించేస్తారుగా, ఇది ఎందుకు ఉంచారని, ఇదేమిటి ఎందుకు ఉంచారని అడిగారు. నాకేం అర్థం కావట్లేదు, ఇది ఏమిటంటారని అడిగారు. అంటే అప్పుడు పీఠం మేనేజర్ గారు వచ్చి నాలుగు ఖర్చుకుని, క్షమించండి దాన్ని రేజర్ అంటారు అన్నారు. ఏం చేస్తారు దాంతో అని అడిగారు ఆయన. మగవాళ్ళు గడ్డం చేసుకుంటారు అన్నారు. అయితే పక్కన ఆడపిల్ల బొమ్మ వేశారు ఎందుకు అని అడిగారు ఆయన. అంటే ఈ రోజుల్లో అదో తమాషా అయిపోయిందండి, అవసరం ఉన్నా లేకపోయినా ఆడదాని బొమ్మలేసి వ్యాపార ప్రకటనలు చేస్తూ ఉంటారు అన్నారు. అని ఒక వ్యాపారవేత్త చెప్పాడు ఆయనతో. పరమాచార్య ఇలా తిరిగి అన్నారు,
నా భక్తుడని పేరు చెప్పుకుని నీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకున్నట్టు అన్నారు. ఎక్కడికి చురక పెట్టారో చూడండి. భక్తి ఆత్మోద్ధరణకి పనికి రావాలి కానీ వ్యక్తిగత ప్రయోజనానికి పనికి రాకూడదు. ఎంత పెద్ద మాటలండి, ఎంతటి మహానుభావుడండి. తోటకూర పప్పు పెట్టాడండి వంటవాడు. ఒకసారి తోటకూర కూటు పెడితే తిని బాగుందయ్యా ఇది అన్నారు. రెండో రోజు వేశాడు, తిన్నారు. మూడో రోజు వేశాడు, తిన్నారు. రోజు పప్పు వేయడానికి తోటకూర ఎక్కడది అని అడిగారు. మన పీఠంలో మీ భక్తులకి చెప్పి తెప్పిస్తున్నాను అన్నాడు. ఆహా. మరునాడు భోజనం తెస్తున్నారు. ఇవాళ చెయ్యట్లేదని గోశాలలోకి వెళ్ళి ఇంత గోమయం తీసుకుని ఉసిరికాయ ఇంత గోమయాన్ని నాలుక మీద రాసి లోపలికి వెళ్ళిపోయారు. 3 రోజులు అయిపోయింది, భోజనం చేయలేదు. పీఠం మేనేజర్ గారు ఆస్థాన పండితులతో కలిసి వచ్చి అడిగారు, ఎందుకు తింటలేదని అడిగారు. నేను ఎక్కడికైనా వెడితే శంకరాచార్యులు వారి పేరు చెప్పి జగద్గురు శంకరాచార్య కంచికామకోటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతీ స్వామి వారు వచ్చారంటారు. వెళ్ళిన చోటల్లా ఆయనకి ఇష్టమని తోటకూర పప్పు వేస్తారు. ఇంద్రియ నిగ్రహం గురించి చెప్పవలసిన వాణ్ణి, అన్నీ పరిత్యజించేవాణ్ణి, కాషాయం కట్టుకున్న వాణ్ణి తోటకూర పప్పుకి లొంగిపోయాను నాలుకతో. బాగుందన్నాను. ఆ వంటవాడి తప్పు కాదు, లొంగాను. అలా అన్న నాలుకని మనస్సుని గోమయంతో శుద్ధి చేస్తున్నాను 3 రోజుల నుంచి, అందుకునేమీ ముట్టలేదన్నారు. అది పరమాచార్య అంటే, దాచుకోలేదు. అంతటి మహాపురుషుడై మహానుభావుడు చిట్ట చివర సనాతన ధర్మం కోసమే పరిఢవిల్లి ఇలా కూర్చుంటే అడుగు తీసి అడుగు వేస్తే ధర్మమే. అటువంటి ధర్మాకృతి అయి సనాతన ధర్మానికి గొడుగు పట్టి ఈ ధర్మం మీద మనకందరికీ విశ్వాసాన్ని పెంచి ఇవాళ ఆయన శరీరం వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ మీకు ఒక్క నిజం చెప్తున్నాను, ఇప్పటికీ ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి ఆయన దార్శనికులే. ఏదైనా అర్థం కాలేదు అని అనుకున్న ఉత్తర క్షణంలో ఎక్కడో పరమాచార్య స్వామి వారు దాన్ని విడదీసి మీకు చెప్పేస్తారు. ఇది దీనికి అర్థం నాన్న అని చెప్పేస్తారు. ఆయన్ని నమ్మాలి తప్ప ఆయన మిమ్మల్ని అనుగ్రహించేస్తారు. ఒకవేళ మీ జీవితంలో ఏదైనా పెద్ద పొరపాటు చెయ్యబోతుంటే నువ్వు ఇది చెయ్యవద్దు అని కూడా ఆయన ఎవరికో చెప్పిన ఘట్టంతో మిమ్మల్ని దిద్దుతారు. దిద్ది మీరు ఆ తప్పు చెయ్యకుండా చేస్తారు. అటువంటి మహాపురుష జననం ఎక్కడ జరుగుతుంది? ఒక వ్యక్తి గొప్పతనం ఆ శరీరంతో వెళ్ళిపోతుంది. శరీరం వెళ్ళిపోయినా ఉండిపోయే గొప్పతనం ఎక్కడది? మహాపురుష జననము చేత. అటువంటి మహాపురుషుడు అమ్మవారి ముక్కు దర్శనం చేత పుడతాడు. ఆశ్చర్యం ఏమంటే, ఏకకాలంలో దక్షిణ భారతదేశంలో కంచికి పీఠాధిపత్యాన్ని చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు వహిస్తే శృంగగిరి పీఠానికి చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వారు అనుగ్రహించారు. ఆయన 11 మంది పిల్లలు లక్ష్మణాంబ గారికి 11 మంది పిల్లలు పుట్టి చచ్చిపోయారు. ఆవిడికి 12వ పిల్లాడు. ఈ పిల్లాడిని సన్యాసం తీసుకుని శృంగేరికి పీఠాధిపత్యం ఇస్తామన్నారు. ఇచ్చేశారు ఆవిడ పీఠానికి. ఆయన పీఠాధిపత్యానికి వచ్చేటప్పటికి గురువు లేడు. ఆయన తలుపులు వేసి శారదాంబ గుళ్ళోకి వెళ్ళి తల ఉంచి ఏడుస్తుంటే తలుపులు మూసుకుని అమ్మవారి చేతిలోంచి పువ్వు ఆయన తల మీద పడి ఆవిడ చెయ్యి ఆయన తలకి తగిలినట్లుగా ఆయన అనుభూతి పొందారు.